దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ లౌకిక పార్టీలు ఒక వేదిక మీదకి ఎలా వస్తాయి? ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల యొక్క కలయిక ఎలా ఉంటుంది? దీని మీద చాలా ఊహాగానాలు జరిగాయి. లోక్సభ ఎన్నికల నాటికి ఇండియా కూటమేనండి, వేదికనండి ఒకటి ఏర్పడింది. కాంగ్రెస్, వామపక్షాలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి ఇవన్నీ ఎంతో కొంత పరిమితంగా అవగాహనకు రావడం వల్ల లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ, బీజేపీ సొంతంగా మెజార్టీ తెచ్చుకోలేకపోయాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. అందరితో అది అది అయిపోయింది. ఆ అధ్యాయం లోక్సభ ఎన్నికల వరకే పరిమితం. ఇప్పుడు తర్వాత అదేమీ లేదు, దాని గురించి ఏం మాట్లాడుకోలేదు అని సిపిఎం సమన్వయకర్తగా ఉన్నటువంటి సీనియర్ నాయకుడు ప్రకాష్ కరత్ ఒక కీలకమైన ప్రకటన చేశాడు. బహుశా దేశ రాజకీయాల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక ఝలక్ అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పార్టీ మేము, ప్రతిపక్షంగా మేము ఉన్నాం కాబట్టి అందరూ మమ్మల్ని అనుసరించాల్సిందని కాంగ్రెస్ భావించటం, కేరళలో కానీ లేకపోతే ఇంకా కొన్ని ఢిల్లీలో మొన్న ఎన్నికల్లో ఆప్ ఓడిపోయి బీజేపీ వచ్చిందంటే కాంగ్రెస్ ఆప్ మధ్య తగదనే దానికి కారణమవుతుంది. చాలా రాష్ట్రాల్లో, కేరళలో పదే పదే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ అక్కడ ఉన్నది ఖచ్చితంగా బీజేపీని వ్యతిరేకించే సిపిఎం కూటమి అయినప్పటికీ దాన్ని ఓడించడం ఎట్లా అని అదే ప్రధాన అంశంగా రాహుల్ గాంధీ, ఆ తర్వాత ఆయన స్థానంలో ప్రియాంక గాంధీ వెళ్ళడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఆప్ విషయానికి వస్తే పంజాబ్లో కానీ మొన్న ఢిల్లీలో కానీ వాళ్ళ మధ్య అవగాహన లేదు. రేపు గుజరాత్లో కూడా మేము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ చెప్తూ ఉంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రధానమైన ప్రత్యర్థిగా బీజేపీకి ఉంది, అధికార పార్టీగా మూడోసారి ఉంది. వాళ్ళు కూడా కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకుంటారా అనే పరిస్థితి లేదు. ఒక డిఎంకే మాత్రమే దక్షిణాదిన అటువంటి ఒక అవగాహన ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది ఇండియా అని టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఇండియా కూటమి అనేది ఒకటి ఉండబోతుంది అన్నది అది వాస్తవం కాదు. రేపు 2025లో బీహార్లో ఎన్నికలు జరుగుతాయి. 2026లో చాలా కీలకమైన తమిళనాడు, కేరళ, అస్సాం, ఇలాంటి బెంగాల్, ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఒక డిఎంకే తప్ప ఎవరికి ఎక్కడ కాంగ్రెస్తో ఎలాంటి అవగాహన లేదు. బెంగాల్లో కూడా ఉంటుందా లేదా ఎన్నికలప్పుడు నిర్ణయించుకోవాలి. కానీ తృణమూల్ కాంగ్రెస్ అయితే విడిగానే చేస్తుంది కదా. కేరళలో యూడిఎఫ్, ఎల్డిఎఫే కదా తలపడతాయి. బీహార్లో ఇప్పుడు జరిగే బీహార్లో మటుకు గఠబంధన్ అక్కడ ఉంది. కానీ కాంగ్రెస్ గతసారి చాలా ఎక్కువ సీట్లు తీసుకొని చాలా తక్కువ సీట్లు గెలవడం వల్ల నితీష్ కుమార్ మళ్ళీ అధికారంలోకి రాగలిగాడు. మరి ఆర్జేడీ, రాష్ట్రీయ జనతా దళ దానికి సిద్ధపడుతుందా? ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సిపిఎం అగ్రనాయకుడుగా, సమన్వయకర్తగా ఉన్న ప్రకాష్ కరత్ చెప్తుంది ఏంటంటే ఇండియా వేదిక ఏర్పాటు అన్నది 2024 లోక్సభ ఎన్నికలతో అది పరిసమాప్తం అయిపోయింది, ఇంకెంత మాత్రం లేదు. మీడియాలో మనం మామూలు భాషలో వాడుతున్నట్టు అప్పుడప్పుడు ఇండియా ఇండియా అనే ప్రస్తావనలు వస్తున్నట్టు చూస్తున్నాం. కానీ వాటికి ఏమీ శాంక్టిటీ, వాటికి ఏమీ ఆమోదయోగ్యత ఏమీ లేదు. వాటి వెనక ఎవరు లేరు. నిజంగా తెలుస్తుంది మనకు. ఎందుకంటే ముఖ్యంగా ఆప్, కాంగ్రెస్ రెండు చోట్ల ఓడిపోయాక రేపు జరిగే ఎన్నికల్లో అన్ని చోట్ల పరస్పరం తలపడుతున్న పరిస్థితుల్లో తర్వాత ఏమవుతుంది? దీనికి ప్రధానమైన బాధ్యత కారణం పెద్ద పార్టీగా మేమేం చెప్పేటటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి ప్రధాన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. బీజేపీని ఎదుర్కోవటం అన్నది ప్రధాన బాధ్యతగా వాళ్ళు చూస్తున్నారా, తమ కర్తవ్యం అనుకుంటున్నారా? లేక ఆ రాష్ట్రాల్లో ఏ ప్రాంతీయ పార్టీ ఉంటే ఆ ప్రాంతీయ పార్టీని, లేదా వామపక్షాలు ఉంటే వామపక్షాలను ఓడించి తాము రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఎట్లా అన్నదే వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారా అన్న సందేహం రాజకీయ పరిశీలకులకే కాదు, ప్రజలకు కూడా అందరికీ కలుగుతున్న పరిస్థితి. కాబట్టి ఇండియా అధ్యాయం ముగిసింది. మళ్ళీ కొత్త అధ్యాయం ఏ విధంగా ఉంటుంది అంటే బీజేపీకి వ్యతిరేకంగా, మత రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకిక పార్టీలు లేకపోతే ప్రజాస్వామిక పార్టీలు కలవాల్సిన అవసరం లేదని కదా, చాలా అవసరం, చాలా ఎక్కువగా ఉంది. ఆ విషయంలో సిపిఎం ఒక విధానం కూడా వాళ్ళు ఇప్పుడు దేశంలో ఉన్నది నయా ఫ్యాసిజం పాలన సాగుతుంది అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఫ్యాసిస్టు పార్టీ ఇది అని మోదీని, బీజేపీని అంటున్నప్పటికీ ఫ్యాసిస్టు పార్టీ అన్నది ఫ్యాసిజము, నయా ఫ్యాసిజం. అప్పుడు హిట్లర్ 1940లో తెచ్చినటువంటిది అది ఫ్యాసిజము, నాజీ పార్టీ అన్నీ రద్దు చేసి మొత్తం నియంతృత్వం తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొంటూ ఎన్నికల వ్యవస్థను కూడా రకరకాలుగా వాడుకుంటూ రెండో వైపున మత రాజకీయాలు, మూడోది కార్పొరేట్లతో స్నేహం, ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ పరిస్థితి
ఇక్కడ ప్రజాస్వామ్యం ముసుగులో ప్రభుత్వాధిపత్యము రాజ్యాధికారం చెలాయిస్తున్న ఈ పరిస్థితి, కార్పొరేట్ సహాయం, క్రోనీ క్యాపిటల్, మీడియా సహాయం ఇదంతా కలిసినప్పుడు ఇదో నయా ఫ్యాసిజం అని చెప్పి సిపిఎం వాళ్ళు అంటున్నారు. మిగతా వాళ్ళు ఏమన్నా కానీ అసలు ఆచరణలో ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ నిజంగా బీజేపీని ఓడించడము, మత రాజకీయాలను ఓడించడమే ఏకైక లక్ష్యం అనుకుంటే అప్పుడు వివిధ రాష్ట్రాల్లో కలుపుకొని రావడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణనే మనం తీసుకుంటే కూడా బీఆర్ఎస్ ఒకవైపు నుంచి, కాంగ్రెస్ ఒకవైపు నుంచి తమలో తాము కోట్లాడుకోవడం ఎక్కువగా ఉంది తప్ప బీజేపీని టార్గెట్గా పెట్టుకొని వాళ్ళు ముందుకు రావడం మనం ఏమి చూడం. కాబట్టి ప్రకాష్ కరత్ చేసినటువంటి కీలకమైన ప్రకటన, ఇండియా అన్నటువంటి ఏర్పాటు అయిపోయింది, గడిచిపోయింది అన్నది. ఇప్పుడు భవిష్యత్ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి, రాబోయే 2-3 ఏళ్లలో, ముఖ్యంగా 25లో వచ్చే బీహార్ ఎన్నికలు, 26లో వచ్చే కేరళ, అస్సాం, బెంగాల్ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చేటటువంటివి, ఇటువంటి వాటి మీద ఈ పార్టీలు ఏ వైఖరి తీసుకోబోతున్నాయి అనే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. తమిళనాడులో కూడా మాటకు వస్తే, కానీ ఆంధ్రప్రదేశ్కి అయితే ఆ సమస్య లేదు. అక్కడ ఎన్డీఏ కూటమి ఏర్పడి వాళ్ళు ఇప్పటికే అధికారంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ సనాతన విధానానికి, సనాతన వాదానికి ప్రధాన ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి. కానీ మిగిలిన ఉత్తరాది రాష్ట్రాల్లో, అలాగే తూర్పు రాష్ట్రాల్లో మటుకు ఈ ప్రశ్న తీవ్రంగానే రాబోతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క దీర్ఘకాలిక దృష్టి లేకుండా అవాస్తవికంగా ఉన్న వైఖరికి ఒక ఎదురు దెబ్బ అని మటుకు మనం చెప్పవచ్చు.